హాయ్ గైస్, నా పేరు కుమార్ వెంకట్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్, ఈరోజు నేను అమెరికన్ ఎక్స్ప్రెస్ దీని నుంచి మనకు ఒక కస్టమర్ సర్వీస్ జాబ్ అయితే వచ్చింది. సో దాని గురించి అయితే మనం ఈరోజు ఈ వీడియోలో అయితే డిస్కస్ చేయబోతున్నాం. సో అది ఎలా అప్లై చేసుకోవాలి, ఏంటి, అసలు మనకి ఏమేం క్వాలిఫికేషన్ కావాలి, అవన్నీ డీటెయిల్గా అయితే ఈరోజు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను ఇప్పుడు మీకు ఏంటవన్నీ చెప్పను, నేను ఒకసారి లింక్ ఓపెన్ చేశాక జాబ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ అప్పుడు క్వాలిఫికేషన్స్ వీటిలన్నిటి గురించి అయితే మాట్లాడతాను. సో స్టార్టింగే నేను మాట్లాడదలుచుకోలేదు. అండ్ ఇప్పటిదాకా నేను చాలా వీడియోస్ అయితే ఇలా మంచి మంచి కంపెనీస్ నుంచి అయితే మనకి నోటిఫికేషన్స్ ఏమైనా వస్తే అలాంటివన్నీ నేను అప్లోడ్ చేస్తున్నాను. సో ఒకసారి ఛానల్ అయితే చెక్ చేసుకోండి, అన్ని పెద్ద కంపెనీస్వే అయితే మనకైతే ఉంటాయి. అండ్ మ్యాక్సిమం నేను ఇప్పటిదాకా చేసిన వాటిలన్నిటిలోనూ ఫ్రెషర్స్ అప్లై చేసుకునేవే చేశాను. అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్కి మాత్రమే ఉన్నవి కూడా అయితే నేను చేశాను. మీరు నా వీడియోస్ చెక్ చేసుకుంటే కనుక మీకు తెలుస్తుంది. సో ఫ్రెషర్స్ మ్యాక్సిమం అన్ని ఫ్రెషర్సే. అండ్ రీసెంట్గా నేను నిన్న గూగుల్ నుంచి మనకు ఒక 3 ఫ్రీ కోర్సెస్ అనేది అయితే వచ్చింది. సో దాని గురించి అయితే వీడియో చేశాను. మరి ఏమేందో ఏంటో తెలియట్లేదు, కానీ అన్ని వీడియోస్కి 50-40+ వ్యూస్ అయితే వచ్చేవి, బట్ ఆ వీడియోకి అయితే వ్యూస్ అయితే రాలేదు. సో ఎవరైతే అది చెక్ చేసుకున్న వాళ్ళు నేను కార్డ్స్లో అండ్ స్క్రీన్లో అయితే డిస్క్రిప్షన్లో కూడా అయితే పెడతాను. సో ఒకసారి చెక్ అయితే చేసుకోండి. అది ఎందుకంటే ఫ్రీగా మనకి గూగుల్ నుంచి కోర్సెస్ అండ్ సర్టిఫికేట్స్ కూడా మనకైతే వస్తాయి. ఆ కోర్స్ చేసినందుకు మీరు జాబ్స్ వాటికి కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ కోర్స్ మీరు కంప్లీట్ చేసుకుని ఈ సర్టిఫికేట్ యూస్ చేసుకుని, సో ఇది ఒక మంచి ఇన్ఫర్మేషన్ అని నేను అనుకుని నేనైతే మీతో షేర్ చేద్దామని అయితే వీడియో చేశాను. బట్ అన్ని వీడియోస్కి వ్యూస్ వచ్చేవి కానీ దీనికైతే రాలేదు. సో హార్డ్ టైమ్స్ కొన్నిసార్లు ఇలా జరుగుతూ ఉంటాయి, మనం పట్టించుకోకూడదు. సో ఎవరైతే చెక్ చేసుకోలేదో గో అండ్ చెక్ ఇట్ డిస్క్రిప్షన్లో ఉంటుంది లింక్. అండ్ ఇప్పుడు నేను చెప్పింది కస్టమర్ కేర్ ప్రొఫెషనల్ వాయిస్పై. నేను చాలాసార్లు చెప్పాను మీకు, నా వీడియోస్ కంటిన్యూస్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది. కస్టమర్ సర్వీస్లో వాయిస్ అయితే బెస్ట్ అని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. నాన్ వాయిస్ కన్నా వాయిసే నేను ప్రిఫర్ చేయమని చెప్తూ ఉంటాను. సో ఎందుకంటే వాయిస్కి మనకి నాన్ వాయిస్కి చాలా తేడా అయితే ఉంటుంది. వాయిసే ఎక్కువ కన్సిడర్ చేస్తారు చాలామంది, అందుకనే వాయిస్నే నేను ప్రిఫర్ చేయమంటాను. సో ఇప్పుడు నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చింది ఓపెన్ చేస్తే మనకైతే ఇలా ఉంటుంది. సో ఇక్కడ చూశారనుకోండి, ఇది అమెరికన్ ఎక్స్ప్రెస్, డైరెక్ట్గా వాళ్ళ సైట్. ఇది ఇక్కడ వాళ్ళ సైట్లోనే మనకి కెరియర్స్లోకి అయితే ఉంటుంది. అమెరికన్ ఎక్స్ప్రెస్ ఇక్కడ చూశారనుకోండి, AEXP అంటే అమెరికన్ ఎక్స్ప్రెస్. ఇక్కడ మనం చేస్తుంది కస్టమర్ కేర్ ప్రొఫెషనల్ వాయిస్ కేటగిరీ. ఇందులో మనకి హర్యానాలో అయితే మనకు వర్క్ చేయాల్సి వస్తుంది, గురుగాన్లో అయితే ఉంటుంది. సో ముందు ఫస్ట్ జాబ్ డిస్క్రిప్షన్ అని చెప్పి ఫస్ట్ వీళ్ళ గురించి సొంత డబ్బాలు కొట్టారు. సో అవి అయితే వదిలేయండి. ఇంకా తర్వాత రోల్ డిస్క్రిప్షన్ అని చెప్పి పెట్టి అందులో జాబ్ డిస్క్రిప్షన్ అని ఇచ్చారు. ఇందులో మనకి ఫంక్షన్ అండ్ డిస్క్రిప్షన్ అని అయితే చెప్పారు. ఇది కూడా మనకి అమెరికన్ ఎక్స్ప్రెస్ ఎలా వర్క్ అవుతుంది ఏంటి అదేనే. ఇంకా పర్పస్ ఆఫ్ ది రోల్ అంటే టు సాల్వ్ ది AMX CM క్వారీస్, అంటే మనకు క్వారీస్ అయితే వస్తాయి కదా. సో వాటిని అయితే కస్టమర్కి సంబంధించిన క్వారీస్ అయితే వస్తాయిగా. సో మనం సాల్వ్ చేయాలి. వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఓకే మీకు దీనివల్ల ఈ ప్రాబ్లం అయింది, దీనివల్ల ఈ ప్రాబ్లం వచ్చిందని వాళ్ళకి చెప్పాలి. సో అది ఇంకా మీరు చూస్తే ఎక్స్పీరియన్స్ అడిగితే వీళ్ళు మినిమం 1 year ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు, అది కూడా ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్లో. సో ఎందుకంటే అమెరికన్ ఎక్స్ప్రెస్ కాబట్టి మనకి ఆ మాత్రం అయితే ఉంటుంది. మినిమం 1 year అన్నారు కాబట్టి 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే జాబ్ చేంజ్ అవ్వాలనుకుంటున్నారో మీకు ఒక బెస్ట్ ఆపర్చునిటీ అని నా ఉద్దేశంలో. అమెరికన్ ఎక్స్ప్రెస్ అంటే చిన్నది కాదు, పెద్ద కంపెనీ. ఇక్కడ చూసారనుకోండి, ప్రొవైడెడ్ superior కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఆన్ కాల్స్ టు కన్జ్యూమర్ కార్డ్ మెంబర్స్. సో అమెరికన్ ఎక్స్ప్రెస్ కార్డు ఉన్న వాళ్ళకి మనం కస్టమర్ సర్వీస్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. అదే అండ్ వాళ్ళ క్వారీస్ ఏమైనా ఉంటే మనం సాల్వ్ చేయాలి, రీసాల్వ్ చేయాలంటున్నారు. ఇంకా మనకి ఆల్టర్నేటివ్గా కాల్ హ్యాండిలింగ్ స్కిల్స్ ఇలాంటివన్నీ ఉండాలంటున్నారు. అండ్ మనకి బెస్ట్ పాసిబుల్ సొల్యూషన్స్ అండ్ FCR అని ఉంటాయి కదా. సో కార్డ్ మెంబర్స్కి FCR సంథింగ్ ఉంటుంది, అది మీరు ఒకసారి జాబ్లోకి వచ్చాక మీకు అయితే అర్థమవుతుంది. సో వాటిల్లో మనకి అయితే నాలెడ్జ్ అయితే ఉండాలంటున్నారు. ఇంకా షేర్ హోల్డర్స్, ఇంకా ఎంప్లాయీస్, కస్టమర్స్, వీళ్ళ గోల్స్ అన్నీ ఉంటాయి కదా. సో వాటికి సంబంధించిన మనం అయితే బీట్ అవ్వాలంటున్నారు. సంథింగ్ ఇలా చెప్పారు. ఎన్ష్యూర్ క్వాలిటీ సర్వీస్ అంటున్నారు. అంటే మనం ఇచ్చే సర్వీస్ నెంబర్ 1గా అయితే ఉండాలి. మనం క్వాలిటీ అయితే మెయింటైన్ చేయాల్సి వస్తుంది. క్వాలిటీ అంటే మీరు ఏదేదో అనుకుంటున్నారో అలాంటివి అయితే ఏమి ఉండదు. క్వాలిటీ సర్వీస్ అంటే మనం ఎక్కడ మిస్టేక్ చేయకుండా, మన వల్ల కస్టమర్ ఎక్కడ ఇబ్బంది పడకుండా. ఇప్పుడు మనకు కాల్ వచ్చిందనుకోండి, కస్టమర్ సాటిస్ఫై అయితే అవ్వాలి. వారు తన వచ్చే ప్రాబ్లం మనం సాల్వ్ చేయగలిగాం అనే నమ్మకం అయితే తనకు ఉండాలి. సో దాన్ని అప్పుడు క్వాలిటీ సర్వీస్ కిందకైతే కన్సిడర్ చేస్తారు. అదే కస్టమర్ మనం చెయ్యలేం అనుకుని మన ఫోన్ పెట్టేసి మళ్ళీ కాల్ చేసి
అంటే ఇంకో వ్యక్తి మనలాగా ఇంకో ఎంప్లాయీ అయితే లిఫ్ట్ చేస్తారు. సో అలాంటి సిచ్యువేషన్ రాకూడదు. ఎందుకంటే మనకు ఫస్ట్ టైం ఒక కస్టమర్ నుంచి కాల్ వచ్చిందనుకోండి, కంప్లీట్ డేటాబేస్ అయితే ఉంటుంది. ఫస్ట్ కాల్ ఎవరు లిఫ్ట్ చేశారు, సెకండ్ కాల్ ఎవరు లిఫ్ట్ చేశారు, ఫస్ట్ కాల్లో అతను ఏం రాశాడు, సెకండ్ కాల్లో అతను ఏం రాశాడు, థర్డ్ కాల్ ఎవరు లిఫ్ట్ చేశారు, కంప్లీట్ డీటెయిల్స్ కస్టమర్ అన్నీ ఉంటాయి. అండ్ ప్రీవియస్ కేస్ డీటెయిల్స్ కూడా అయితే ఉంటాయి. రీసెంట్గా ఇది ఎప్పుడైనా కాల్ చేశారో అన్ని డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మీరు ఏం చేసినా అంతా మానిటరింగ్ అయితే అయిపోతుంది. సో అందుకనే కస్టమర్తో మనం క్వాలిటీ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయాలి. సో అప్పుడే మనకైతే ఏ ప్రాబ్లం రాకుండా అయితే ఉంటుంది. సో మన మెరిట్ అనేది, క్వాలిటీ అనేది పడిపోకుండా అయితే ఉంటుంది. వన్స్ మన క్వాలిటీ పడిపోయిందంటే మన జాబ్కి అయితే రిస్క్ అయ్యే పొజిషన్ అయితే ఉంటుంది. ఏదో కస్టమర్ సర్వీస్ అయితే నార్మల్గా వాళ్ళు చెప్పింది మాట్లాడి వినేసి వెళ్ళిపోతాం. మన ఈ నార్మల్ ఫోన్, మన ఇండియాలో ఫోన్ సిమ్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కాల్ చేస్తాం కదా, కస్టమర్ సర్వీస్ లాగా అనుకుంటారేమో. అలా అయితే కాదు. ఇది ఒక ప్రొఫెషనల్ లెవెల్ జాబ్ కిందకైతే కన్సిడర్ చేస్తారు వీళ్ళు. ఎందుకంటే మనం ఫారెన్ డెలిగేట్స్తో అయితే మాట్లాడుతూ ఉంటాం, ఫారెన్ కస్టమర్స్తో అయితే మాట్లాడుతూ ఉంటాం. ఇంటర్నేషనల్గా అయితే కస్టమర్ సర్వీస్ అయితే ఉంటుంది. ఆల్ ఓవర్ వరల్డ్లో నుంచి మనకైతే కాల్స్ అయితే వస్తాయి. సో అందుకనే మీరు ఇది మైండ్లో పెట్టుకుని, ఇది లైట్ జాబ్ అని అయితే తీసుకోకండి. సో మంచి జాబ్, ఇది మంచి రోల్. సో దీంట్లో కూడా మనకి ఇయర్ ఇలా కంటిన్యూ అయితే మనకి శాలరీ అనేది పెరుగుతుంది. దీంట్లో మనకి టీమ్ లీడర్స్, అలాగే మేనేజర్ పోస్ట్, ఇంకా పై రోల్స్కి కూడా మనం వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇది ఒక స్టార్టింగ్ స్టెప్ అని అయితే అనుకోండి. సో ఇది మనకు ఫస్ట్ స్టెప్ మన కెరియర్ కానీ అనుకుని అప్పుడైతే మీరు అప్లై చేసి, అప్పుడైతే మీరు ఆ విధంగా అయితే వర్క్ చేస్తే బెటర్ అని చెప్తున్నా. ఇంకా వీళ్ళు చెప్తున్నారు సేమ్ నేను ఇందాక చెప్పిందే, డెలివరీ ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ మెజర్డ్ బై కస్టమర్ సాటిస్ఫాక్షన్. చెప్పాక కస్టమర్ అనేది సాటిస్ఫై అవ్వాలి. సో మన ఎఫెక్టివ్నెస్, ఎఫిషియన్సీ, మన క్వాలిటీ అంతా కస్టమర్కి అర్థం అవ్వాలి. ఓకే, తిను చేయగలడు, మన ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోతుంది, ఇంకా మనం ఇబ్బంది పడక్కర్లేదు, మనం డౌట్ పడక్కర్లేదు అని అయితే కస్టమర్ అనుకునేలాగా అయితే మీరు మాట్లాడాలి. అండ్ ఇక్కడ చూసారనుకోండి, క్విక్ డెసిషన్స్ తీసుకోవాలంటున్నారు. అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో, సాల్వ్ చేయాలంటే ఇది చేస్తే అవుతుందా, అది చేస్తే అవుతుందా అని డైలమాలో అయితే ఉండకూడదు. వెంటనే ఒక డెసిషన్ తీసుకుని దాని ప్రకారం అయితే మీరు ప్లానింగ్ చేసి ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యేలాగా చూడాలి. అండ్ వీళ్ళు చెప్తున్నారంటే మళ్ళీ సేమ్ అదే చెప్తున్నారు, ఎక్స్ట్రాడినరీ కస్టమర్ కేర్ రెస్పాండింగ్ టు క్వశ్చన్. సో కస్టమర్స్ చాలా ఫ్రస్ట్రేటెడ్ అయిపోతాడు, చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు, విసుక్కుంటూ ఉంటాడు. అలాంటివి చేసినా మీరు పొలైట్గా అయితే మాట్లాడాలి. సో ఎక్కడ మీకు ప్రాబ్లం రానివ్వను అన్నట్టయితే మీరు మాట్లాడాలి. సో ఇది ఒకటి మైండ్లో పెట్టుకొని, నువ్వెవడో నన్ను తిట్టేదని ఆ రేంజ్లో అయితే మనం మాట్లాడకూడదు. అది ఇంకా ప్రిఫర్ గ్రాడ్యుయేట్ ఇన్ ఇష్టం. వీళ్ళు చెప్తున్నారంటే గ్రాడ్యుయేట్స్ని అయితే వీళ్ళు ప్రిఫర్ చేస్తూ ఉంటున్నారు. ప్రిఫర్ అన్నారు, కంపల్సరీ అని అయితే అనట్లేదు. సో మాస్టర్స్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, బట్ గ్రాడ్యుయేట్స్ అయితే వీళ్ళు ప్రిఫర్ అన్నారు. అండ్ ఇంకా స్కిల్స్ చూస్తే మీకు స్ట్రాంగ్ ప్రాబ్లమ్ స్కిల్స్, సాల్వింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. అండ్ ఇంకా రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్లో ఎక్సలెంట్ ఉండాలి. అండ్ ఎంఎస్ ఆఫీస్లో మీకు బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. సో సింపుల్ ఇవే వీళ్ళు చెప్తున్నారు. ఇంకా కిందకు వస్తే మనకి ఇలా సేమ్ ఇలాంటివే ఇంకేమైనా జాబ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో సో ఇక్కడైతే మనకు చూపిస్తుంది. సో వీటిల్లో మీకు వేరే వాటిల్లో అప్లై చేసుకోవాలని అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ మనం అప్లై నౌ అయితే క్లిక్ చేద్దాం. నేనైతే అప్లై చేయట్లేదు ఈ జాబ్ రోల్, సో నేను అప్లై చేయను. మీకైతే ఎలా అప్లై చేయాలనో కంప్లీట్ స్టెప్ చూపిస్తా, కానీ నేనైతే సబ్మిట్ అయితే చేయను. ఇక్కడ మీరు చూసారనుకోండి, మళ్ళీ దీని గురించి ఉంది. సో డీటెయిల్స్ అవే ఉంది, మళ్ళీ అదంతా ఉంటుంది. సో తర్వాత అయితే ఇక్కడ మీరైతే అకౌంట్ లాగిన్ చేయాలి. సో ఫస్ట్ మీకు అకౌంట్ ఉంటే ఇక్కడ అకౌంట్ లాగిన్ చేయండి. అకౌంట్ లేకపోతే క్రియేట్ అన్ అకౌంట్ అని అయితే క్లిక్ చేయండి. లేదా మీరు లింక్డ్ఇన్ నుంచి అప్లై చేసుకోవాలనుకున్న లింక్డ్ఇన్ నుంచి అయితే అప్లై చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను అకౌంట్ ఓపెన్ చేసి మిమ్మల్ని అకౌంట్ ఓపెన్ అయ్యాక డాష్ బోర్డ్ వస్తుంది కదా, సో దాంట్లో అయితే మీట్ అవుతాను. సో గైస్, మనకి అకౌంట్ లాగిన్ చేయగానే మనకైతే ఇలా అయితే వస్తుంది. సో ఇక్కడైతే మీరు చూసారంటే కస్టమర్ కేర్ ప్రొఫెషనల్ అని అయితే ఇక్కడ చూపిస్తుంది. సో కిందకి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయాల్సి వస్తుంది. సో మీరు రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేస్తారా లేదా అని అయితే అడుగుతుంది. సో మీకు అప్లోడ్ చేయాలంటే ఇది క్లిక్ చేసి అయితే ఇక్కడ మీరు చూస్ ఫైల్లోకి వెళ్ళి అయితే రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయాలి. సో మీకు రెజ్యూమ్ అప్లోడ్ చేయకుండా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటే ఐ డోంట్ వాంట్ టు అప్లోడ్ రెజ్యూమ్ అని అయితే ఉంటుంది. మీరు ఖచ్చితంగా అయితే రెజ్యూమ్ అప్లోడ్ చేసి అప్పుడైతే నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళండి. సో నేను చెప్పే కదా ఇది నేను అప్లై చేయని జాబ్ అని, సో అందుకనే నేను రెజ్యూమ్ అయితే అప్లై చేయట్లేదు. ఇంకెక్కడ మనకైతే ఇక్కడ రెజ్యూమ్ అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేయాలని అయితే అడుగుతుంది. సో ఫస్ట్ స్టెప్లో మన ఇష్టం ఉంటుంది, సెకండ్ స్టెప్లో ఖచ్చితంగా అప్లోడ్ చేయాలని అయితే ఉంటుంది. సో ఇక్కడైతే మీరు అప్లోడ్ చేయండి. సో మీరు రెజ్యూమ్ ఏదైతే ఉందో అది ఎక్కడైతే ఇక్కడ మెన్షన్ చేసి అటాచ్ అని అయితే క్లిక్ చేయండి. సో వన్స్ అటాచ్ అని క్లిక్ చేశాకే మీకైతే రెజ్యూమ్ అయితే అప్లోడ్ అవుతుంది. సో అటాచ్ అనేది క్లిక్ చేయకుండా మీకు రెజ్యూమ్ అయితే వెళ్దు. సో అండ్ ఇక్కడ మీకు రెజ్యూమ్ CV కాకుండా కవర్ లెటర్ ఏమైనా ఉంటే సో అది కూడా అయితే మీరు ఇక్కడ
అప్లోడ్ చేయొచ్చు. సో ఇక్కడ మీ కవర్ లెటర్ ఉంటే అప్లోడ్ చేయొచ్చు. నేను మీకు చెప్పాను కవర్ లెటర్ చాలా వరకు కంపెనీస్ అయితే అడుగుతాయి, పెద్ద పెద్ద కంపెనీస్ అని. సో అలాగే ఈ కంపెనీ కూడా అయితే కవర్ లెటర్ అయితే అడిగింది. సో మీకు కవర్ లెటర్ ఉంటే మెన్షన్ చేయండి. ఇంకా జాబ్ నోటిఫికేషన్, పర్సనల్ ఇన్ఫర్మేషన్ గురించి అయితే అడుగుతుంది. సో ఇక్కడ మీరు చూసారంటే డీటెయిల్స్ అన్నీ ఇక్కడైతే ఉన్నాయి. సో ఫస్ట్ ఏంటంటే మనం ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో మీ పేరు ఏంటి అవన్నీ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. సో మీ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేయండి. సో అప్పుడే అయితే మీకు ఎలిజిబుల్ అయితే అవుతారు. అండ్ మీ డీటెయిల్స్ రెజ్యూమ్కి మ్యాచ్ అయ్యేలాగా అయితే ఉండాలి. సో మీరు రెజ్యూమ్లో ఏమైతే పెట్టారో అది మ్యాచ్ అయ్యేలాగా అయితే ఉండాలి. సో అది మీరు గుర్తుపెట్టుకుని అప్పుడైతే ఇదైతే ఎంటర్ చేయండి. సో నేనైతే ఏదో ఒకటి పెడతా ఇక్కడ. సో మీ డీటెయిల్స్ అన్నీ పక్కాగా అయితే ఉండాలి ఇక్కడ. సో ఎక్కడ మీకు ఏ ప్రాబ్లం కూడా రాకూడదు. సో ఇక్కడ మీరు కంట్రీ కూడా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఇది ఇంటర్నేషనల్ కాబట్టి మనకి చాలా కంట్రీస్లో అవైలబుల్గా అయితే ఉంటుంది. సో అందుకనే మన కంట్రీ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ స్టేట్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఏ స్టేట్ ఏంటి అని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ స్టేట్ సెలెక్ట్ చేశాక మనకి నియరెస్ట్ మెట్రోపాలిటన్ సిటీ అన్నారు. సో మీరు సిటీ కాబట్టి మీ సిటీ అయితే మెన్షన్ చేయండి. అండ్ ఫోన్ నెంబర్ ఏదో ఒకటి అయితే మెన్షన్ చేయండి. సో మెన్షన్ చేసి ఏదో ఒకటంటే ఇష్టం వచ్చింది కాదు, మీ దగ్గర మల్టిపుల్ నెంబర్స్ ఉంటే ప్రైమరీ నెంబర్ ఏదైతే ఉందో అదైతే మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్ చెప్పే కదా, అయితే మినిమం 1 year వర్క్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారని. సో మీకు ఏమైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ అయితే మెన్షన్ చేయండి. సో వర్క్ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు అయితే వదిలేచ్చు, ఎందుకంటే వీళ్ళు ఎక్కడ స్టార్ మార్క్ అయితే ఇవ్వలేదు. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. సో వర్క్ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కూడా అప్లై చేయండి. సో ఛాన్స్ ఉంటే మీకు వచ్చే ఛాన్స్ ఉంటే రావచ్చు. బట్ ఎడ్యుకేషన్ లెవెల్కి అయితే వీళ్ళు స్టార్ మార్క్ అయితే ఇచ్చారు. సో అందుకనే ఎడ్యుకేషన్ లెవెల్ అయితే మీరు ఎక్కడైతే మెన్షన్ చేయండి. అండ్ మీరు ఏ ఫీల్డ్లో చేశారు ఏంటి అని అయితే ఇక్కడ ఇస్తున్నారు. సో అదైతే ఇక్కడ పెట్టుకోండి. అండ్ ఇక్కడ మీరు మేజర్ ఏంటి, ఇదే మీ మేజరా ఇవన్నీ అడుగుతున్నారు. సో గ్రాడ్యుయేషన్ డేట్ ఎప్పుడైంది ఇవన్నీ అడుగుతున్నారు. సో అవన్నీ ఉంటే యాడ్ చేయండి, లేదంటే స్కిప్ చేయండి. సో ప్రాబ్లం ఏం లేదు. వాళ్ళు మెయిన్ స్టార్ మార్క్ పెట్టింది అయితే మీరు ఫిల్ చేస్తే చాలు, అయిపోతుంది. ఇంకా ఎడ్యుకేషన్ సెకండ్ 2 ఎడ్యుకేషన్ 2 మీకు చేయగా ఉంటుందా లేదా అని అయితే ఉంటుంది. సో లేనప్పుడు రిమూవ్ ఎడ్యుకేషన్ అని పెట్టండి. సెకండ్ది ఎంటర్ చేయాలనుకోకపోతే రిమూవ్ ఎడ్యుకేషన్ అనేది పెట్టండి. ఎందుకంటే సెకండ్ అయితే స్టార్ మార్క్ ఉంటుంది కాబట్టి ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ కొట్టినా అక్కడ మీరు అది ఎంటర్ చేయమంటారు. సో అందుకనే అది రిమూవ్ కొట్టి అప్పుడైతే సేవ్ అండ్ సబ్మిట్ అని అయితే క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా అయితే ఎంటర్ చేయాలంటున్నారు. సో మీరు ఎక్స్పీరియన్స్ అయితే ఎంటర్ చేయాల్సిందే. సో ఈ స్టార్ మార్క్ లేకపోతే ఎంటర్ చేయక్కర్లేదు అనుకున్నా. సో ఇక్కడైతే ఎక్స్పీరియన్స్ ఎంటర్ చేయాలంటున్నారు. సో ఇదొక డ్రాబ్యాక్. సో ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ అయితే ఎంటర్ చేయండి. సో స్టార్ట్ డేట్ అండ్ డేట్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, లేదంటే లేదు. సో యాడ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అయితే పెట్టండి. సో ఇదైతే సేవ్ అవుతుంది. సేవ్ అయ్యాక మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ 2 ఉంది కదా, సో ఇది రిమూవ్ అయితే క్లిక్ చేయండి. సో ఇలా చేసి ఇప్పుడు మీరైతే సేవ్ అండ్ కంటిన్యూ అయితే క్లిక్ చేయండి. సో మీకైతే నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది, జనరల్ క్వశ్చనర్స్. ఇక్కడ మీరు అడుగుతున్నారు మీరు అమెరికన్ ఎక్స్ప్రెస్ లేదా కంపెనీ సబ్సిడరీస్ అంటే దానికి సంబంధించిన థర్డ్ పార్టీ ఉంటాయి కదా కింద కంపెనీస్ అఫిలియేట్స్, వీటిలో ఎప్పుడైనా ఉన్నారా అని అయితే అడుగుతుంది. ఉంటే ఎస్ అని పెట్టండి, లేకపోతే లో అని పెట్టండి. అండ్ ఎప్పుడైనా మీరు పాస్ట్ వీటిల్లో కానీ దానికి సబ్సిడరీస్ కంపెనీస్ కానీ ఎప్పుడైనా హైర్ అయ్యారా అంటే జాబ్కి ఏమైనా ఎలిజిబుల్ అయ్యారా అని ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని పెట్టండి. అండ్ పాస్ట్ 3 yearsలో మీరు ఎప్పుడైనా ఈ కంపెనీ ఉంటుంది కదా, సో దీని షేర్ హోల్డర్స్ కానీ వీటిల్లో కానీ ఎప్పుడైనా తీసుకున్నారా అని, తీసుకుంటే ఎస్ లేదంటే నో అని పెట్టండి. అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఇలా ఈ కంపెనీతో రిలేటెడ్ ఫర్మ్స్లో ఏమైనా చేశారా అని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని పెట్టండి. అండ్ మీ రిలేషన్షిప్ అంటే ఈ కంపెనీతో అఫిలియేట్ ఫర్మ్స్తో, పార్ట్నర్స్తో, ప్రిన్సిపల్స్తో, షేర్ హోల్డర్స్తో, ఎంప్లాయీస్తో మీకు ఏమైనా సంబంధాలు ఉన్నాయి అని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టండి. అండ్ హోల్డ్ ఎనీ ఆఫ్ ది ప్రామినెంట్ గవర్నమెంట్ పొజిషన్ ఏమైనా ఉందా అని అడుగుతుంది. సీనియర్ వీటిలో ఏమైనా మెన్షన్ చేయండి, అసలు ఏది లేకపోతే నో అని అయితే పెట్టేయండి. అండ్ ఇక్కడ మీరు చెప్తుంది ఏంటంటే వేర్ ఆర్ యువర్ మెంబర్స్ ఆఫ్ ఇమీడియట్ ఫ్యామిలీ క్లోజ్ అసోసియేట్ టు గవర్నమెంట్ ఈ పాస్ట్ 5 yearsలో గవర్నమెంట్కి ఏమైనా సంబంధించినవి ఉన్నాయని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని పెట్టండి. అండ్ మీకు 12th class పాస్ సర్టిఫికేట్ ఉందా అని అడుగుతుంది. ఎస్ అయితే పెట్టండి. అండ్ మీరు మీ ప్రొవైడెడ్ ప్రూఫ్ ఏజ్కి ఏమైనా సర్టిఫికేట్ ఉందా అని చెప్పి అయితే అడుగుతుంది. 10th class సర్టిఫికేట్ కానీ బర్త్ సర్టిఫికేట్ కానీ ఉంటుగా ఎస్ అని పెట్టండి, లేకపోతే మనం ఏం చేయలేము, ఖచ్చితంగా అవి అయితే కావాలి. అండ్ మీరు లీగల్ ఆథరైజ్డ్ ఇండియాలో వర్క్ చేయడానికి మీకు లీగల్గా ఆథరైజేషన్ ఉందా అని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని పెట్టండి. అండ్ ఎంప్లాయ్మెంట్ స్పాన్సర్షిప్, వీసా, వర్క్ పర్మిట్ ఇన్ ఇండియా మీకు ఏమైనా ఉందా అని, లేదా ఫ్యూచర్ రిక్వైర్మెంట్ కావాలా అని
అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టండి. ఎస్ అయితే అసలు దేనికని పెట్టండి, నో అయితే అలా వదిలేయండి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మీకు ఏమైనా డిజేబిలిటీ ఇలాంటివి అయితే నో ఉందా అంటుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టండి. అంటే స్పెసిఫిక్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ ఇంటర్వ్యూస్ అసెస్మెంట్ ప్రాసెస్ మీకు ఏమైనా కావాలని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్ అని పెట్టండి, దాని గురించి మెన్షన్ చేయండి. నో అయితే నో అని పెట్టండి. ఇంకా స్పెసిఫిక్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ ఆర్ ఇన్స్ట్రుమెంట్ టు పర్ఫార్మ్ ది డే బై డే ఆపరేషన్స్ ఆఫ్ ది జాబ్. మీకు ఏమైనా స్పెసిఫిక్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ ఇలాంటివి కావాలా మీరు జాబ్ డే బై డే వర్క్ చేయడానికి. ఎస్ అయితే ఎస్ పెట్టి ఏం కావాలో అక్కడ మెన్షన్ చేయండి. నో అయితే నో పెట్టి సేవ్ అండ్ కంటిన్యూ అయితే క్లిక్ చేసేయండి. సో ఇది అయిపోయాక మనకి ఇంకా నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్తుంది. జాబ్ స్పెసిఫిక్ క్వశ్చన్స్ అయితే అడుగుతుంది. మీరు ఏంటంటే 14 వీక్ ఆఫ్ ది జాబ్ అనేది, అంటే మీరు ఇందులో 14 వీక్స్ అయితే ఆన్ జాబ్ ట్రైనింగ్ ఉంటుందని అడుగుతుంది. సో మీరు అంటే చేస్తాను అంటే ఎస్ అని పెట్టండి, చేయను అంటే నో పెట్టండి. 24/7 ఇది సర్వీస్ సెంటర్ అంటున్నారు. మీకు వీకెండ్స్, రెగ్యులర్ బేసిస్, ఈవినింగ్స్ అలా చాలా అయితే ఉంటాయి. సో మీకు అంటే రొటేషనల్ షిఫ్ట్ కిందకి అయితే కన్సిడర్ అవుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని పెట్టండి. మీకు ఇంగ్లీష్ సెకండ్ లాంగ్వేజ్ అని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టండి. ఇంకా మీ మీకు ఎక్స్పీరియన్స్ ఎక్కడ ఉంది, మెరిట్, ఎన్విరాన్మెంట్ వీటిలో అడుగుతుంది. అసలు ఏ ఎక్స్పీరియన్స్ లేకపోతే నన్ను అని పెట్టండి అని అంటాను అనుకుంటున్నారు. అనకండి, నన్ను అయితే పెట్టలేరు, ఎందుకంటే మీరు అక్కడ ఎక్స్పీరియన్స్ అనేది మెన్షన్ చేశారు కాబట్టి. 1 year ఉంటే 1 year, లెస్ దాన్ 1 year ఉంటే లెస్ దాన్ 1 year అయితే పెట్టండి. ఇంకా మీ హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో అదైతే ఇక్కడ మెన్షన్ చేసి సేవ్ అండ్ కంటిన్యూ అయితే క్లిక్ చేసేయండి. ఇంకా మళ్ళీ ఇది నెక్స్ట్ ప్రాసెస్ డెమోగ్రఫీకి అయితే వెళ్తుంది. మీ జెండర్ అయితే అడుగుతుంది, అది సెలెక్ట్ చేసుకొని సేవ్ అండ్ కంటిన్యూకి అయితే క్లిక్ చేసేయండి. ఇంకా నెక్స్ట్ మీ ఈ సిగ్నేచర్ అయితే అడుగుతుంది. వన్స్ ఈ సిగ్నేచర్ అనేది మీ పూర్తి పేరు క్యాపిటల్ లెటర్స్లో అయితే రాసి సేవ్ అండ్ కంటిన్యూ నొక్కితే ఒకసారి మీరు ఇప్పటిదాకా పెట్టిందంతా రివ్యూ అండ్ సబ్మిట్ అంటే చూడమంటుంది, చూసి సబ్మిట్ చేయమంటుంది. మీరు సబ్మిట్ చేయగానే మీ జాబ్కి అయితే అప్లై చేసినట్టే అయిపోతుంది. సో ఇది గైస్, ఇలా మనం అమెరికన్ ఎక్స్ప్రెస్లో, అది కూడా కస్టమర్ కేర్ ప్రొఫెషనల్ వాయిస్ ప్రాసెస్కి అయితే మనం ఇలా అప్లై చేసుకోవచ్చు. సో ఇదిగా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అయితే చేయండి. ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే నేను పెట్టే వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. సో ఇదిగా ఈ వీడియో, నేను మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సీ యూ, బై బై, టేక్ కేర్.